నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురువింద పూసలకి క్రింద నలుపు తెలియదంట అన్న చందంగా ఉంది టీడీపీ నాయకుల పరిస్థితి. దమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్. గంగవరంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైద్య వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశం. జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్, జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షులు కరటూరి వీరాజు, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నేను చేసేది రాజకీయం కాదు, ప్రజాసేవే. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు కరటూరి శ్రీను గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకే పరిమితమైన నన్ను కొంతమంది వ్యక్తులు బురద జల్లుతున్న విషయం ఇటీవల ప్రజలకు తెలిసిందేనని జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షుడు కరటూరి శ్రీను విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరిగి బ్రోకర్ రాజకీయాలు చేయను అని ఆయన ఘంటాపదాన్ని తెలిపారు. చేస్తే ప్రజాసేవ, లేదంటే నా వ్యక్తిగత పని తప్ప ఏ విషయంలోనూ తనను తప్పు పట్టవద్దని సంబంధిత వ్యక్తులకు సవాల్ విసిరారు. గత కొన్నేళ్లుగా లయన్స్ క్లబ్ సంబంధిత ట్రస్టు అలాగే లోక్ సత్తాలో నంబర్గా పలు కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో పాల్గొని ప్రజాసేవకి అంకితమై ఉన్నానని ఆయన తెలిపారు. ఏంటి కాకినాడలో తుమ్ముడు ఆ భాష ఏంటి? అటువైపు ఎప్పుడో మాట్లాడతారు, అది విజయనగరం సైడ్ అనుకుంటా. ఆ పదానికి అర్థం నాకు కొంచెంసేపు అర్థం లేదు. వచ్చాక తుమ్మంటు అంటే ఏంటని, ఈ తుమ్ముంటేనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా? నేను ఎలక్షన్ చేయడం మొదలెట్టిన తర్వాత నీకు తెలియలేదు. వీళ్ళ ఇబ్బంది కూడా అదే. 18 ఆటల్లోనూ 17 తెలుగుదేశం గెలిస్తే ఒక్క మెంబరే నాది గెలిచింది. అదే నువ్వు లైట్లు అన్నావు కదా, అదే గుర్తొచ్చింది. లయన్స్ క్లబ్లో ఎవరికి ఏమి ఇవ్వరు, నీకు తెలుసో లేదో. మేమే లయన్స్ క్లబ్కి ఇవ్వాలి. ఆ బ్రాండ్ వేసి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. నాకు పంచుకోవడానికి లైట్లు ఎవరు? ఎవరి దగ్గరైనా లైట్లు ఉంటే చూడు, దాని మీద శ్రీ కరటూరి చారిటబుల్ ట్రస్ట్, సేవాభవన్, సీతానగర్ అని ఇప్పటికీ ఉంటాయి స్టిక్కర్లు. ట్రస్ట్ తరపున ఇచ్చినాయి. ఇచ్చాం, ఎలక్షన్లోనే ఇచ్చాం. లయన్స్ క్లబ్ ఎందుకు ఇస్తుంది? మీ తెలుగుదేశం, మా లైనిజంలో ఉన్న మెంబర్స్ అందరూ తెలుగుదేశమే అన్నాడు. ఎవరన్నా ఎక్కడి నుంచి వస్తాయో ఎలాగెత్తారు, ఎవరికి ఇస్తారు? సమాచారం పూర్తిగా తీసుకుని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడాడు ఈ కరెంటు బిల్లు మీరు ఆ నెంబర్ కొట్టుకుంటే మీకు వస్తుంది. అది వైర్ కట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ డిస్కనెక్ట్ చేయలేదు, లైవ్లో ఉంది. ఇప్పుడు కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి 1 year అవుతుందండి డిస్కనెక్ట్ చేసి. కానీ చిత్రం ఏంటంటే లాస్ట్ 3 months నుంచి మళ్ళీ యాక్టివ్ చేశారు. మరి ఈ పంచాయతీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఈ కరెంట్ బిల్ ఎవరి పేరు ఉందండి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ. నేను బిల్లు కట్టడం ఏంటి? మీరు ఏం ప్రామిస్ చేసిన అదే శాత ఆ ప్రాజెక్ట్ పెట్టించారు. అప్పుడు అంటే మీ రాజకీయ అవసరాలకి మధ్యలో తప్పుకుంటారా? నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అసలు మా చేత మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేత మా చేత పెట్టించి మధ్యలో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. కానీ ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ ఇమేజ్ కోసం వాళ్ళ ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్లో ఇది ఇచ్చి ఇక చూడండి 66 మినిమం. ఎప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ నుంచి 400 వస్తుంది. అంటే ఈ కలెక్షన్ ఎక్కడో వాడేస్తున్నారు అన్నమాట. ఇంకోటి, ఈ 20 సంవత్సరాల్లోనూ దాని కరెంటు బిల్లు ఎంత అనుకుంటున్నారు? ఇందుకే చిత్రం ఏంటంటే 100-130 యూనిట్లు దాటి ఎప్పుడూ ఖర్చు అవ్వలేదు అక్కడ. ఆ మైనింగ్ కూడా మీకు నచ్చిన వ్యక్తులకే బుక్లు ఇస్తారు, మీరు చెప్పిన వ్యక్తులకే మా బుక్లు ఇస్తారు. లేకపోతే మైనింగ్ డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటాం, మా ఇంటి అవసరాల కోసం 10 టిప్పులు పట్టుకెళ్తామన్నా కూడా ఆ ట్రాక్టర్లో. కానీ అది కానీ ఆ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా అందనివ్వరు. అది కూడా వాళ్ళ సుఖవాన్ని ఇల్లు కట్టుకుంటే నేను మీ ఇంటి చుట్టూరు తిరగాల. ఇసుకైనా లేకపోతే మట్టికైనా మీ ఇంటి చుట్టూరు తిరిగితే, మీ ఇంటి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే మీరు అంటే కనుక ఇంటికి ఇసుకైనా మట్టి అనే వెళ్తుంది. అది ఫ్రీ. మీరు చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఫ్రీ 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 ఏంటి ఫ్రీ? దేనికి ఫ్రీ?
ఇకపోతే నీ స్థాయి ఏంటో నీ రామవరం తెలుసుకో అని అడుగుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నా తాత కానీ నా తండ్రి కానీ నేను కానీ మేమందరం కూడా కష్టపడి ప్రతి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి సొమ్మే. మేము ఎక్కడి దగ్గర కూడా ఎవరిది కొట్టేసుకోలేదు, ఎక్కడా కూడా దౌర్జన్యంగా సంపాదించేసుకోలేదు. లేకపోతే నన్ను ఇటు పలానా వ్యక్తి మంచోడు కాదని 10 మందితో చెప్పించి రావాలని. నాకు వీలైతే 108లా సర్వీస్ చేస్తాను తప్ప నేను కనీసం నన్ను తిట్టినా కూడా నేను ముఖం దించుకుని వచ్చేసి మనస్తత్వం కలిసిన వ్యక్తి. ఇవాళ కూడా నా రామవరం గ్రామంలో ఏ ఒక్కరిని కూడా ఒరే బాబు ఎదవాన్ని కూడా తిట్టిన దాఖలాలు కూడా లేవు. నన్ను తిట్టినా కూడా నేను తల ఉంచుకొచ్చుకున్న రోజులే ఉన్నాయి. ఎందుకంటే ఆడు వాగాడు కదా నేను వాగను. అది నాకు నా తండ్రి నా తాత నేర్పిన సంస్కృతి. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా నిర్వహించి వాళ్ళ చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదని సుబ్బారావు ప్రశ్నించారు. ఆ రోజు మీ యొక్క సమావేశంలో మీ యువ నాయకుడు వయసుకు మీరు మా ఎమ్మెల్యేను ఏవో మాటలు అంటూ ఉంటే పక్కనున్న మీరు అది తప్పు అని చెప్పలేరా? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు అని అన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది. దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు. మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల రాజా అట ఆయన చెప్పడం జరిగింది, స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసి అని అన్నాడు. స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా? సామాన్యుడు ఏమీ విమర్శించకూడదా? మీరు వయసుకు మీరి పెద్ద ఆయన్ని మీ నాయకుడు విమర్శిస్తుంటే ఇది తప్పు, పెద్ద ఆయన మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏటో మీరు చూసుకోండి ఒకసారి. మా స్థాయి అయితే మాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు బొదిరెడ్ల తాతారావు గారు 19 గారి కాడి నుంచి రాజకీయం చేయడం తెలుసు. కావాలితే మీరు తెలుసుకోండి. మా స్థాయి అయితేని 2 సార్లు ఎంపీటీసీ చేశారు మా మదరు. రాజకీయంగా మేము మా కుటుంబం 19 చంద్రబాబు గారి కాడి నుంచి ఉంది, తోట సుబ్బారావు గారి కాడి నుంచి ఉంది. మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని రాజా గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఇకపోతే కోడి పందాలు లయ్యి అని మాట్లాడాడు ప్యాకెట్. సాంప్రదాయ క్రీడ అది. పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు. అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు. అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా. ఇకపోతే ఇసుక అని చెప్పేసి ఏదో మాట్లాడాడు మాఫియాని. ఇసుకేటి గవర్నమెంట్ ఫ్రీ చేసింది. మీ ప్రభుత్వంలోలాగా వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా, ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యులకు అందకూడదన్న ఆలోచన ఏం పెట్టుకోలేదు. మీ పార్టీ కార్యకర్త దోలుకుంటున్నాడు. చూసుకోండి ఒకసారి. ఏలేరు ఇసుక కానీ గోదావరి ఇసుక కానీ ఎక్కడా కూడా ఫ్రీ ఇసుక అందరూ తోలుకుంటున్నారు. కాబట్టి రాజా గారు తెలుసుకుని మీ స్థాయి ఏటో. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వెజ్జు వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గం ప్రతి విషయంలో అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కిందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై తెలుగుదేశం నాయకులు చేసే ఆరోపణలు సరైనది కాదని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలుగుదేశం నాయకులకు కనబడలేదా అని సూటిగా ప్రశ్నించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, నాడు నేడు బడులను నిర్మించడం, సచివాలయ భవనాలను నిర్మింపజేయడం, కొన్ని గ్రామాల్లో రహదారులను నిర్మించడం ఇది అభివృద్ధి కాదా అని వారు ప్రశ్నించారు. అటువంటిది మా మీద బురద, మా మాజీ ఎమ్మెల్యే మీద బురచాలడం ముందు మానుకోవాలి. అటువంటి మరి మీరేం చేశారనేది కూడా
మీరు ఏదైనా ప్లేస్ చెప్తే మేము వస్తాం. మా మాజీ ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మా మండలి కమిటీ, మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు మేమందరం వస్తాం. మీరు సూచించిన ప్లేస్కే మేము వస్తాం. మేము ఏం చేసామనేది, మీరు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు అనేది కూడా చెప్పదలుచుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తారీఖు ప్లేసు నిర్ణయితే మేము సిద్ధంగా ఉన్నాం, రాగలం. మీరు సంవత్సర కాలంలో మరి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. గొంటువాలంపాలెం నుండి మరి ఆ రోడ్డు మీరెందుకు వేయలేకపోతా ఉన్నారు? మీరు వేయచ్చు కదా, ప్రజలు అధికారం ఇచ్చారు కదా, సంవత్సర కాలం అయింది, ఇంతవరకు ఆ రోడ్డు జోలికి మీరెందుకు వెళ్ళలేకపోయారు అని అడుగుతా ఉన్నా. పట్టాలు 41,000 ఎకరాలకి 14,000 మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది పోడు భూములకి. అలాగే ఈ మండలం వరకు చూసుకుంటే మండలంలో కొత్తపల్లి నుండి గంగవరం వరకు 18 కిలోమీటర్లు రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఈ రోజున బూరిబాబు గారు అనేటువంటి ఆయన, పామర్తి అర్జున్ అనేటువంటి ఆయన టీడీపీ మండల ప్రజల వరకు వేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వమే. అక్కడి నుండి మొల్లేరు నుండి ఆయన గ్రామం నుండి పక్కన ఉన్నటువంటి రాములదేవపురానికి వెళ్ళినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డును కూడా వేసింది మా ప్రభుత్వంలో మాత్రమే, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఆనాటి మా శాసనసభ్యులైనటువంటి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో మాత్రమే అక్కడ రోడ్లు పడ్డాయి. ఈ విషయం ఆయన గమనించాలి. ఊరికే ఉన్నటువంటి విషయాలని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, వీళ్ళకి చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి. నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. తదుపరి జరిగిన సమావేశంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి అంతా ప్రాధాన్యత ఇవ్వాలని, వచ్చే ఏడాదికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానాన్ని తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నేను చెప్పడం వరకే చేసే బాధ్యత మీది. మీ బేసిక్ కార్యక్రమానికి ఏదైనా చెయ్యొద్దు కావాలంటే బ్యాంకుల ద్వారా కానీ, ఈ ఆఫీసుల ద్వారా కానీ, సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పెట్టాను మీకు. కాకపోతే మండలం వైజ్ పెట్టమని పెడతాను కార్యక్రమం. మీకు చెప్పండి, కావాలంటే మండలం వైజ్ కూడా పెడతాను. ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా, కటింగ్ ఎలా చేయాలా, విత్తనం ఎలాగే కావాలంటే నేను మండలం వైజ్ కూడా పెట్టిస్తాను. ఆఫీసులను అడిగి 4 మండలాల్లో 4 రోజులు పెడదాం. ఆ మండలం వాళ్ళు కూడా చూసుకోవడం బాగుంటుంది. ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సంటేజ్ పెంచాలా, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా, ఎక్కువ టైం వ్యవసాయానికి పెట్టాలా. మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా ఆ లైన్లోకి వెళ్ళాలా. మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలా. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా. ఏ ఊరు కుర్రోడు, ఏటిగారింపేటలో కుర్రోడు ఉన్నాడు, శివగణేశన్. వచ్చాడా? రా బాబు, ఇలా ముందురా. అరటి తోట వేసాడు, 2 ఎకరాల్లో పామాయిల్ వేసాడు. రోజు అదే చెప్పాడు. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో నెంబర్ 1 పంట పండిస్తా కుర్రోడి నియోజకవర్గం మీద నా నెంబర్ 1. వాడు వయసు ఎంత తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. మరి ఆడిది ఏం చేయాలి? మనం అని చూసి నేర్చుకోవాలా, సిగ్గుపడాలా? లేదా మన అనుభవం ఏంటి? 5 ఎకరాలే నర్సీపట్నంలో అన్ని ఎంక్వైరీ చేస్తే ఇది నెంబర్ 1 రైతు, ఏజ్ 25 years. మీరు కుర్రోడు చేస్తున్నప్పుడు మనం చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పళ్ళు, ఇప్పుడు ఏమవుతుంది, రైతులు పళ్ళు కానీ, అరటి పళ్ళు కానీ పళ్ళు అందిస్తుంటే అవి ఇమీడియట్గా మార్కెట్కి అమ్మేస్తున్నారు తక్కువ రేటుకి. అలా కాకుండా పళ్ళు మొగ్గడానికి ఒక స్టోరీ పెడతాను.
ఇక్కడెక్కడే పెట్టిస్తాను. మీరు ఇమీడియట్గా గెల కోసి అమ్మేస్తారు తక్కువ రేటుకి, అమ్మవసరం లేదు. ఆ గెల తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని 3 రోజులు ఇస్తే 3 రోజుల్లో పండుగ ముగ్గుతుంది. ముగ్గిన తర్వాత అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అది కూడా పెట్టిస్తాను, అది కూడా వాడుకోండి. అలాంటివన్నీ పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు తప్పదు. అంచేత ఈ కుర్రోడు రమ్మన్నాను, వచ్చాడు. ఈ కుర్రోడు చూపించాలి. ఆ వయసు ఎంత? 25 సంవత్సరాలు బ్రహ్మాండ వ్యవసాయం చేస్తుంది. మనదిలో రోజు 2-3 గంటలు భూమి స్పెండ్ చేయలేమా? నేను తపనతో మాట్లాడతాను. నేను వీడియో అంత చెప్తున్నాను అనుకోకండి. చాలా తపనతో, నాకున్న ఇంట్రెస్ట్తో మాట్లాడతాను. దయచేసి పార్టిసిపేట్ చేయండి. గవర్నమెంట్ నుంచి నా తరపు నుంచి మీకు ఏ సహకారం చేయడానికి, వ్యవసాయం విషయంలో ఏ సహకారం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాను. తర్వాత మిషన్లు కొంటున్నారు మీరు. ఈ మిషన్లకు కూడా బ్యాంకు లోన్ కూడా ఇప్పించి బాధ్యత నాదే. కోఆపరేటివ్ బ్యాంకు లోన్ ఇవ్వచ్చు, ఏడీబీ ఇవ్వచ్చు, సెంట్రల్ ఆంధ్ర బ్యాంక్ ఇవ్వచ్చు. వాళ్ళందరితో మాట్లాడి మీకు ఎవరెవరికి ఏ మిషన్. జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో శ్రీకాకుళం జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, క్రీడాకారులకు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు పుష్కలంగా ఉంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారుల కోటా పెంచిందని అన్నారు. మంచి పిల్లల్ని ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా తీర్చిదిద్ది మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి. అంతర్జాతీయ క్రీడాకారులకు మన జిల్లా మంచి పేరున్నటువంటి జిల్లా. సో ఆల్రెడీ బ్యాడ్మింటన్లో విక్రాంత్ గారు లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చారు. సో మీ ద్వారా ఇంకా మరింత మంది విద్యార్థులు తీర్చిదిద్దాలి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఈ కోటాలో. సో తప్పకుండా రేపు ఈ స్పోర్ట్స్ కోటా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. త్వరలో ఏదైతే కోటరామూర్తి స్టేడియం నేను గెలిచిన వెంటనే మళ్ళీ రివర్స్ టెండరింగ్ జరిపి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి 2 స్లాబ్లు వేసుకొని రూమ్స్ కట్టి దాన్ని ప్లాస్టిక్స్ కట్టి అన్నీ చేశాం. దురదృష్టవశాత్తు ఆయన విశాఖపట్నంలో సింహాచలం వాడపడిన కాంట్రాక్టర్ ఈయన ఒకడే. అందువల్ల ఆయన అబ్స్కాంట్లోకి వెళ్ళిపోయాడు మొన్నటిదాకా. ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఆయనకు ఒక 2.5 కోట్లు గత ప్రభుత్వం పడలేదు. తర్వాత ఇప్పుడు కూడా ఒక 3.5 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అది త్వరలో బిల్లు పే చేసి వీలైనంత తొందరగా ఆ స్టేడియం కూడా అందుబాటులో తీసుకొస్తాం. మీలాంటి అసోసియేషన్స్ ఫామ్ అయ్యి ముందుకు వస్తే ఇంకా టెన్నిస్ కానీ ఇతర స్పోర్ట్స్లో కూడా మేము సపోర్ట్ చేయడానికి నా వంతుగా గవర్నమెంట్ నుండి అవసరమైతే కలెక్టర్ గారు కానీ ఎవరితోనైనా మాట్లాడి హెల్ప్ చేయడానికి నేను కానీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామన్న కానీ, అలాగే స్టేట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ మీ వెన్నంటూ ఉంటామని నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు, అనకాపల్లి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ మరియు ముఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులతో వెళ్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, బొడ్డేడా శివ, కెఎం నాయుడు మాట్లాడుతూ, విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద గడ్డర్ ను లారీ ఢీకొని వరుస ప్రమాదాలు జరుగుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని, మార్చి 17 తారీఖున భారీ లోడు లారీ రైల్వే బ్రిడ్జికి రక్షణగా ఉన్న గడ్డర్లను రైల్వే ట్రాక్ చాలా వరకు నష్టం జరిగిందని, ఆ రోజు అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయరామరాజుపేట ప్రాంతంలో అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న వరుస ప్రమాద సంఘటనలను గూర్చి ప్రజల భయాందోళన చెందుతున్న వేళ
ఆ ప్రజల భయాందాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా ప్రీతమ సమన్వయకర్త మలసాల భరతకుమార్ గారి తాలూకా నేతృత్వంలో ఈ పరిణామాలపై గౌరవ డిఆర్ఎం గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వారికి, అనకాపల్లి స్టేషన్ సూపరింటెండెంట్ గారి ద్వారా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, ఏదైతే అక్కడ జరుగుతున్న వరుస సంఘటనల్ని ఒక మెమరాండం ద్వారా మా పట్టణ నాయకుల సహకారంతో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనందరం తెలుసు, మనందరం కూడా అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళము. దశాబ్దాల కాలంగా ఆ మార్గం గుండా వాహనాలు ప్రయాణిస్తున్న సంగతి అందరికీ తెలిసే. ఎక్కడో అరాచరా చంద్రకోన సంఘటనలు తప్ప రైల్వే గడ్డల్ని, రైల్వే ట్రాక్లను కూడా ధ్వంసం చేసే విధంగా భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సంగతులు గత సంవత్సర కాలం నుంచే మనం చూస్తున్నాం. తేదీ 17/3/25 ఒక భారీ వాహనం రైల్వే తాలూకా ఆస్తులకు, ఆ రైల్వే ఆస్తుల రక్షణ ద్వారా ప్రజల ప్రాణానికి రక్షణగా ఉన్న ఆ రైల్వే గడ్డలను దిగుకొని రైల్వే ట్రాక్ను కూడా కొంత. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పట్టణాధ్యక్షులు మందపాటి జానకిరామరాజు గారు అధికారులకు వివరించడం జరిగింది. మా మలసాల భరతకుమార్ గారి ఆదేశాల మేరకు మేమైతే ఒకటే అంటున్నాం, అసలు ఈ సంఘటనలు ఈ సంవత్సర కాలంలో అధికంగా ఎందుకు జరుగుతున్నాయి, అసలు వాటి మీద ఎటువంటి మీరు పర్యవేక్షణ చేశారు, వారు ఇటువంటి గుద్దిన వారిని, యాక్సిడెంట్ చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తున్నారు, అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క లేకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో క్వారీలను ధ్వంసం చేస్తూ ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన లారీల తాలూకా టన్నేజ్లు 30 నుంచి 40 టన్నులు ఉండాలి, కానీ 60లు 70లు వేసుకొని రోడ్లు పాడు చేసుకొని మరి ఏ రకంగా మీరు ఈ అనకాపల్లి ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీరు ఇచ్చేది ఏమిటి? ఇక్కడున్న సంపదను దోచుకెళ్ళండి. ఎందుకనంటే బయట వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు దోచుకెళ్ళడానికి వచ్చారనే విధానం ఆల్రెడీ అనకాపల్లి ప్రజలందరికీ తెలిసింది. కానీ మేము అనేది ఓట్లేసిన ప్రజల్ని కూడా మీరు చంపుకొని వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేశారు అంటే, సంక్రాంతి వస్తే ముగ్గులేసి గొబ్బమ్మలు పెడతాము, ఉగాది వస్తే పచ్చడి పంచుతాము, ఏదైనా యాత్ర జరిగితే యాత్రలు చేస్తాము, ఇదే ప్రజలకు మీరు ఇస్తామని హామీలు ఏమయ్యాయి? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు. నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున హారతులతో భారీగా మహిళలు ఘన స్వాగతం పలికారు. ముందుగా హోంమంత్రి గ్రామంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా R&B కల్వట్టుకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం అయింది, మీ అందరికీ కూడా ఎటువంటి రోడ్లు వేయించారా, లేకపోతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఈ కార్యక్రమాలన్నీ చూసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇక్కడికి మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలోని సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి, పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ సమన్వయకర్త కొప్పిశెట్టి వెంకటేష్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నాన్న గురందాస్ నోకరాజ్ గారికి, తండ్రి సమానులు దేవ సత్యనారాయణ గారికి, అదేవిధంగా వెలగాశ్రేణి గారికి, కొప్పిశెట్టి బుజ్జి గారికి, మా మహిళా అధ్యక్షురాలకి, అదేవిధంగా కొండబాబు గారికి, నాగేశ్వరరావు గారికి, శ్రీని గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు పాయకరపేట మండల పార్టీ అధ్యక్షుడు పద్దు గారికి, టౌన్ పార్టీ అధ్యక్షుడు వరాలి గారికి, గుడిచేలి రావణ్ గారికి, రాఘవ్ గారికి, అందరికీ కూడా మా వినోదన్న గారికి, అందరికీ కూడా పెద్దలు గౌరవనీయులు, మనందరికీ సుపరిచితులు. అంటే నాకు తెలిసి ఇక్కడ అల్లుడా, నక్కపల్లి అల్లుడా, అదే తినాలి మా రాజు గారికి, అదేవిధంగా వేదిక ముందుల పెద్ద నాయకులందరికీ కూడా, అందరూ కూడా పెద్ద నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అమ్మ మేము ఇక్కడ కూర్చున్నామని పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నాం, చిన్నవాళ్ళు ఏం కాదు, అందరూ కలిసి పని చేసుకునేది. మా అంజి గారికి, అప్పలరాజు గారికి, మా జోగుల తాత ఇంటికి వెళ్ళి మంచి కాఫీ ఇప్పించాడు జోగుల తాత ఈరోజు. మా పెద్దలు మా అప్పల నరసింహూర్తి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మా గ్రామ శాఖ అధ్యక్షుడు శివకాసులు గోవింద్ గారికి, అదేవిధంగా మా జనసేన నాయకుడు ఇప్పుడే తెలిసింది నరసింహరావు
వాడలోకి వెళ్ళి నేను చూస్తే ఇంత గొట్టులు ఇంత ఇంత జస్ట్ ఇంత గొట్టులా వేసుకుని ఒక కొడుకు అందులోనే ఇంకో కొడుకు ఇందులోనే కాపురం ఉండే పరిస్థితి. సో ఇటువంటి అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇళ్ళు కూడా నేను ఈరోజు చూడటం జరిగింది. డెఫినెట్ గా అమ్మ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లుని కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా డిస్కౌంట్ చేయమని నేను చెప్పాం. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు వాళ్ళు ఎవరున్నారో చూడమని చెప్పాం. అమ్మ నాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల్లోనే ప్రశాంతంగా మీకు చేయాల్సిన పనులన్నీ చేసి అప్పుడు ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడగకపోయినా కూడా మా అనితమ్మ ఓటు వేయాలి అనుకునేటట్టుగా నేను చేసుకుంటాను. దానికి మీరందరూ సహకరించండి చాలు. ఇంకొకటి, ఈ రైతులకి కొంతమంది సమస్యలు ఉన్నాయి, కొంతమంది రెచ్చగొడుతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇక్కడ నీలాద్రిపేట, జడ్ రాగంపేట, గండేపల్లి గ్రామాల్లో పొడి చెత్త, తడి చెత్త సేకరణపై ఆమె పరిశీలించారు. కేంద్రాలను తనిఖీ చేసి సేకరణ ఏ విధంగా చేస్తున్నారో అనే దానిపై పంచాయతీ కార్యదర్శి ఫణీంద్ర కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో ఆయా గ్రామాల్లో పరిశీలించడం జరుగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్త సేకరణ పరిశీలించి సిబ్బందితో విధులు సక్రమంగా నిర్వహించే విధంగా పని చేయించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. 25 కేజీలు 10 కేజీలు 5 కేజీలు అలా బ్యాగులో పెట్టేస్తే ఎవరైనా మనకి కావాల్సిన సేల్ చేస్తారు. వానపాలు ఏమన్నా కిందకి పోతాయి. సరే అంటే ఇందులో తక్కువ ఉంది, తక్కువ ఉంది మేడం. మన ప్రభుత్వం వారు చేపట్టిన ఇంటింటి నుండి చెత్త సేకరణ అనే కార్యక్రమం సంబంధించి డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి మనం ప్రతి గ్రామంలోని జరుగుతుందా లేదా అనేది మన కమిషనర్ గారు, గౌరవ కమిషనర్ గారు ఆఫీసర్స్ అందరినీ పొద్దునే ఉదయం 6 గంటల నుంచి ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి ఆదేశించారు. ఆ ప్రకారం మేము ప్రతి విలేజ్ ఐవీఆర్ఎస్ కాల్స్లో సెలెక్ట్ అయిన విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఇంటింటి నుండి చెత్త సేకరణ జరుగుతుందా లేదా, అలాగే ఆ చెత్తని షెడ్ దగ్గరికి తీసుకొస్తున్నారా లేదా, సెగ్రిగేషన్ జరుగుతుందా లేదా, వెర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించడం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను గండేపల్లి మండలం, గండేపల్లి పంచాయతీ, అలాగే నీలాద్రిపేట, జడ్రాగంపేట ఈ పంచాయతీలు చూడడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గురువింద పూసలకి క్రింద నలుపు తెలియదంట అన్న చందంగా ఉంది టీడీపీ నాయకుల పరిస్థితి. దమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్. గంగవరంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైద్యు వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన పాత్రికేయుల సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.